డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. అన్నయ్య దరిద్రంగా అద్దాలంటే అమావాస్య చంద్రులా ఉన్నావు. తీ బాలేదా? ఈయనేంది వెరైటీగా చూస్తున్నాడు? సార్ ఏంటి సార్ మా ముఖాల్లో ఎత్తుకుతున్నారు? మీ ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరా అని. పెళ్ళి కొడుకు ఎవరు? స్వామి ఏదో ఒకటి చేయండి స్వామి. నన్ను ఏం చేయమంటావయ్యా? అక్కడికి సాస్ పూసాను అయినా టేస్ట్ రావట్లేదు. నన్ను ఏం చేయమంటావు? యో స్వామి, నేను చెప్పింది పిజ్జా గురించి కాదు, నా పెళ్లి గురించి. సెంచరీ కొట్టావు పో. నేను ఇప్పుడు దాకా చూసిన పెళ్లిల్లో 100 పెళ్లి చూపులు చూసిన మొట్టమొదటి వ్యక్తులు నువ్వే. అందుకే డౌట్ వచ్చి నీ జాతకం మళ్ళీ చెక్ చేశా. కుజుడు ఆయన బలం సరిపోక శని దగ్గర సగం శని అప్పు తెచ్చుకుని మరి నేను ఎత్తుమే కూర్చున్నాడు. ఏం చేయాలి స్వామి? అయితే ఓ నెలలో పెళ్ళి అయిపోవాలి, లేకపోతే కష్టమే. నో, ఎందుకు అవ్వదురా వాళ్ళకి పెళ్ళి? ఎందుకు అవ్వదు? నేను చేయిస్తా వాడికి పెళ్ళి. నేను చేయిస్తా ఈ నెలలో. ఎవ్వడికి రా? మా అన్నగాడికి రా. అరే సమ్మర్ లో డీహైడ్రేషన్ అవ్వకుండా గుక్కడి బీర్ తాగడం తప్ప? లేదే, ఎవ్వడన్నాడు? మా అన్నగాడు రా. అరే బీటెక్ లో M1 లాంటి సబ్జెక్ట్ పెట్టుకొని జస్ట్ పాస్ అవ్వకుండా ఎవరైనా డిస్టింక్షన్ తెచ్చుకుంటారా? లేదురా, ఎవ్వడన్నాడు? మళ్ళీ మా అన్నగాడేరా. ఆడి గేజ్ ఎక్కువ అయ్యి ఇంకా పెళ్లి కాక ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం నా మీద చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడు రా. ఆడికి ఎలాగైనా ఈ నెలలో పెళ్లి చేస్తా. నువ్వు కాపుతే ఇంకెవడు చేస్తాడు? మీరే చేయాలి స్వామి. నా దగ్గర ఇంకొకే ఒక సంబంధం ఉంది. ఆల్రెడీ వాళ్ళకి నీ గురించి లేపి వదిలే. ఎలా సెట్ చేసుకుంటావన్నది నీ పెర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, చూసుకో. అవునా? ఓకే స్వామి. రవి, నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్పండి స్వామి. ఏమనుకోకూడదు. మరి ఏమనుకోని చెప్పండి స్వామి. మనసులో పెట్టుకోకూడదు, మనసులో పెట్టుకొని చెప్పండి స్వామి. ఇక్కడిదక్కడే మర్చిపోవాలి. మర్చిపోతాను. ఇట్లా అసలు నీకు పెళ్ళి అవసరం అంటావా? సేమ్ డౌట్ రా నాకు కూడా. అరే అప్పులో ఉన్న రాష్ట్రానికి సింగపూర్ లాంటి రాజధాని కావాలంటే ఏమంటావు? మా అన్న కూడా అంతే, పెళ్లి చేయాల్సిందే. చేస్తా అంటే నేనే. ఓకే. ఓహో, ఒకసారి కొంచెం ముందుకు రండి. ఎందుకు పిలుస్తున్నాడు? ఇప్పటిదాకా పెళ్ళి ఎందుకు కాలేదు అడిగేశాడు. ఎలా కవర్ చేయాలి, ఏమని చెప్పాలి? అంటే నాకు వరాకిలో జాబ్ ఉంది సార్, 3 lakhs per month. నా క్వశ్చన్ అది కాదు. ఇంకోసారి ముందుకు రండి. అది కాదండి, మీకు ఇంకా పెళ్ళెందుకు కాలేదు అని. కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తాను సార్. అంటే అమ్మ నాన్న యూస్లో ఉంటారండి, నేను మా తమ్ముడే ఇక్కడ ఉంటాం. ఇంకా పెళ్ళాక తను వీడికి అడిగినా వేస్టే. అమ్మాయిని పిలిపిస్తే సరే. పిలిపించండి. ఇది మాత్రం కరెక్ట్గా అనిపిస్తుంది. అమ్మాయి కన్నా ముందు మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. లక్ష్మి, ఇప్పుడు అమ్మాయిని పిలిపించుకుంటా ఇవన్నీ అవసరమా? అన్నయ్యో పరిచయం చేయండి. మా ఆవిడ లక్ష్మి. నమస్తే అండి. మా పెద్దమ్మాయి కీర్తి. నమస్తే అండి. అండి. మా పని మనిషి నాన్సీ. పని మనిషిని కూడా పరిచయం చేయాలా? రేపొద్దున్న మా అమ్మాయితో మీ పెళ్ళి అయ్యాక మీరు పండక్కొచ్చినప్పుడు మీ బట్టలు ఉతకాలన్నా, మీరు తిన్న ప్లేట్లు కడగాలన్నా మా పని మనిషి కూడా మీరు నచ్చాలండి. ఓరు నాయన. నమస్తే అండి. అన్నయ్య ఏంటిది? నమస్తే నమస్తే. వీళ్ళు వదిలితే వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా నచ్చాలంటే సార్ ఇప్పుడైనా అమ్మాయిని పిలిపిస్తారా? అక్క, ఏంటే పెళ్లి చూపులంటే ఫస్ట్ అయితే భయపడాలి. ఇది 5దో 6దో, ఇంకేంటి భయం? కానీ ఈసారి ఓకే ఎలా ఉందే? అవ్వని. పెళ్ళైన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో ఏంటో. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అంతే. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ వంట చేసావనుకో, ఒకరోజు కారం ఎక్కువై, ఇంకో రోజు ఉప్పు ఎక్కువై, ఇంకో రోజు మసాలా ఎక్కువై, ఎప్పుడో 10 రోజుల తర్వాత జస్ట్ యావరేజ్గా చేయి, అదే మహాప్రసాదం అనుకొని తినేస్తారు. అంతేనా? అంతే. అయినా పెళ్ళికొడుకు క్యారెక్టర్ ఏంటో పెళ్లి చూపుల్లోనే తెలుసుకోవచ్చు. అవునా? ఎలా? నువ్వు కాఫీ తీసుకెళ్తావా, కప్పు తానుకు తానే తీసుకున్నాడనుకో చాలా హంబుల్ అని, అదే నువ్వు ఇచ్చేంత వరకు వెయిట్ చేశాడనుకో ఫుల్ యాటిట్యూడ్ అని. ఓ ఏంటి ఎక్స్ప్రెషన్ మార్చింది? ఈయన దొంగ కోళ్ళు బట్టి ఎలా చూస్తున్నాడు? పక్కలే. ఎందుకు వచ్చిందిలే? ఇదిగో పందులో తీసుకో సార్, తీసుకోండి సార్. అమ్మా తీసుకోండి అమ్మా. ఏం చేస్తున్నాడు? తీసుకోండి, తీసుకోండి. అన్నయ్య ఏందన్నయ్య? తీసుకురా. కాలుతుంది. మీరు తీసుకోండి. ఓకే, కూర్చుంటా. అన్నయ్య ఏం చేస్తావు అన్నయ్య? కాఫీ తాగే విధానం బట్టి ఆ అబ్బాయి బిహేవియర్ ఏంటో చెప్పొచ్చు. అదెలా? కాఫీని గౌడు గేదెలా సౌండ్లు చేసుకుంటూ తాగాడనుకో ఆడు ఇర్రెస్పాన్సిబుల్ అని. ఇర్రెస్పాన్సిబుల్ అంటే? ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా బేవర్స్గా తిరిగే బ్యాచ్. ఓ ఒకవేళ కాఫీ ఇంత వేడున్నా ఉఫ్ఫు ఉఫ్ఫు అంటూ ఊదుకుంటూ తాగాడనుకో ఆడు భయస్తుడని. అవునా? అదీ కాకుండా చక్కటి చిక్కటి కాఫీని ఆస్వాదించకుండా కుడికి తాగినట్టు తాగాడనుకో ఆడు టేస్ట్లెస్ అని. ఇంకా తల్లి, ముందు వీటిలో ఎక్కడున్నాడో చూద్దాం. తాగితే గతగతంటారే, ఎందుకు వచ్చిందిలే, అక్కడ పెట్టేద్దాం. కాలుతుంది. ఏంట్రా అంత దరిద్రంగా తాగుతున్నావు? ఏం కాదులే అన్నయ్య, అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలి. కాఫీ బ్రువా? వీడు నీకు బరువే. అమ్మగారు, అబ్బాయి మరి బ్లాక్ ఉన్నట్టున్నాడు. అవునే, నాకు కూడా అలానే అనిపిస్తుంది. బ్లాక్? బ్లాక్ అయితే కలర్ కదా, వాళ్ళ ఇంట్లో బ్లాక్ కాఫీ తాగుతారు, అది బ్లాక్ కదా. వాళ్ళ కళ్ళు కాటకి పెట్టుకుంటారు, అది బ్లాక్ కదా. అంటే శ్రీరాముడు కూడా నలుపే కదండి, కలర్లో ఏముందండి, క్యారెక్టర్ ఇంపార్టెంట్. వినిపించిందంటావా? అమ్మో తెలిసిపోయినట్టుంది. అనిపించింది. కలర్ అంటే సరే అమ్మగారు, మరి మనిషి కూడా ముద్దుపైన బెండకాయలా ఉన్నాడేంటి? అవునే, నాకు కూడా అలానే అనిపిస్తుంది. బెండకాయ ముదిరిపోతే పారేసుకుంటారా? పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని సాంబార్ వేసుకుని తినవా? ఏదో కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి కొద్దిగా లేట్ అయింది, దానికి ఎంత రాజంతో చేయాలా? ఏజ్లో ఏముందండి, నాకు 3 లక్షల శాలరీ. 3 లక్షలా? వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా జీతం ఎక్కువే అమ్మగారు. నీ పని మనిషి బుద్ధి పోనిచ్చుకున్నావు గానీ. మా అన్నయ్య గురించి పక్కన పెట్టండి, మీ అమ్మాయికి 2, 3 మ్యాచెస్ వచ్చినా ఓకే కాలేదన్నారు. ఏంది ప్రాబ్లము? రేయ్ లేదంటే ముంచలా ఉన్నావు. నేను అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి. మీకు నాతో పెళ్ళికి ఇష్టమేనా? అంటే నాకు ఇష్టం లేదండి. పెళ్లి మీద నాకు బ్యాడ్ ఒపీనియన్ ఉంది. అవునా? ఎందుకండి? అంటే పెళ్ళైన తర్వాత అంట్లు అవి కడగాలి కదండి, అది నాకు ఇష్టం లేదు. అంట్లు పనావిడితో అవుతుంది కదండి. అంటే నాకు ఓసిడి ప్రాబ్లం ఉందండి, వేరే వాళ్ళ చేతులు పడితే నాకు నచ్చదు. అందుకే మా ఇంట్లో కూడా నా ప్లేట్ మా అమ్మే కడుగుతుందండి. అవునా? పర్లేదండి, నేను కడుగుతాను. అయ్యో, మీరెలా కడుగుతారండి? బాగోదు. మీ కిచెన్ ఎక్కడ ఉందండి? ఎందుకండి? చెప్పండి. అయ్యో ఎందుకండి? మీరు చెప్పండి. అయ్యో ఎందుకు? చెప్పు. వద్దండి. చెప్పు. అక్కడుంది. అలా అన్నా బాగుంది. మాకు రావా పనులు? ప్రతి ఒక్కరు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఈ పెళ్లి కుదరడానికి ఏ పనిని చేస్తా, ఎంత దూరమైనా వెళ్తా. ఏమైంది? ఎంతమంది ఎన్ని గిన్నెలు తీసుకొచ్చినా కడిగి అవతల పడేస్తా. ఏంటండి
అల్లుడు గారు అంట్లు తోముతున్నారు. ఆ, ఆ, ఏం పర్లేదు మా అన్నయ్య సకల కళా వల్లప్పుడు ఇలా అతిగా సంతోషం వచ్చినప్పుడు సంబరాలు చేసుకుంటూ ఉంటాడు. ఓహో. అట్నా అయితే ఆగు. ఏంటే ఇవి కూడా కొంచెం కడిగి పెట్టరా. పెట్టే ఎలా ప్రతి ఓడికి చీప్ అయిపోయినా ఇంతంత సంపాదిస్తున్నా ఈ పనులు చేయాలనా అన్ని కడిగేస్తానండి ఇప్పుడు ఓకేనా? లేదండి, ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఉందా? ఏంటండి? అంటే నాకు బట్టలు ఉతకడం అంటే ఇష్టం ఉండదు. వాషింగ్ మిషన్ ఉంది కదండి. అంటే మెషిన్ లో వేస్తే శారీస్ కూడా ఎంబ్రాయిడరీ అంతా పోతుంది. అందుకే మా ఇంట్లో కూడా అమ్మే ఉతుకుతుందా? అవునండి. ఆగు. ఓకే సర్ఫ్ ఎక్కడ ఉందండి? అక్కడుంది. ఇంకా కాదు. అబ్బా ఇప్పుడు ఓకేనండి. సర్ఫ్ కూడా తక్కువే వాడాను. అంటే లాస్ట్ ఇంకొకటి ఉందండి. వంటనండి 30 రోజుల్లో వంట నేర్చుకోవడం ఎలా అనేది పుస్తకం ఉంది, అది నేర్చుకునేస్తానండి. అక్కర్లేదండి, వంట నాకు హాబీనే. అది కాకుండా ఇంకొకటి ఉంది. ఇంకేంటండి? అది మీ తమ్ముడు. వదిన ఒప్పుకుందా లేదో? బయట ఏం జరిగింది అసలు? అన్నయ్య అన్నయ్య ఏమైందన్నయ్య? చెప్పన్నయ్య అన్నయ్య ఎందుకన్నయ్య అంత నీరసంగా నువ్వు? చెప్పన్నయ్య రే ఆ అమ్మాయి ఏదో అగ్రిమెంట్ మీద సైన్ పెట్ట బుద్ధుందా లేదా నీకు? అగ్రిమెంటే కదా, సైన్ పెట్టేసి కదా. ఏమైంది? 3 లక్షలు చాలే అగ్రిమెంటే కదా, సైన్ పెట్టకుండా బయటకు వచ్చావు. ఏం చేద్దాం? అది చెప్పు. పెట్టాను రా. సైన్ పెట్టలేదా? పెట్టాను రా. పెట్టాను. సైన్ పెట్టినా పెట్టాను. అరే నేను చెప్పేది రా. నేను కాలేజీలో క్లాసెస్ అడిగిన్ను. ఇదిగోండి మా అన్నయ్యకి మీ అమ్మాయి ఓకే, మీ సైడ్ నుంచి కూడా ఓకే అంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం. మాకు ఓకేనండి. పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించి కబురు పెట్టిస్తామండి. ఓకే అండి. అమ్మయ్యా, ఇప్పుడు నేను ప్రశాంతంగా బీరు తాగొచ్చు. బాబు అదే ఇందాక అగ్రిమెంట్ మీద సైన్ చేశారు కదా, పాప ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. అవునన్నయ్య, ఇందాక అడగడం మర్చిపోయాను. ఏందా అగ్రిమెంట్? మా తమ్ముడు అంటే నేను పతియే ప్రత్యక్ష దైవంగా భావించే వ్యక్తినండి. నా పతికి తప్ప ఇంకెవరికి పనులు చేసి పెట్టనండి. మా తమ్ముడితో ఆ ఇబ్బంది లేదండి, వాడి పని వాడు చేసుకుంటాడు. నాకు నమ్మకం లేదండి. మీకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలండి? నాకు అగ్రిమెంట్ కావాలండి. ఏమనండి? అంటే మన పెళ్ళైన మరుక్షణం నుంచి మీ తమ్ముడు నాకు కట్టు బానిస అవ్వాలి. అలా అయితే ఓకే అండి. అగ్రిమెంట్ ఓకే. లేవండి. అసలు బ్యాచిలర్ రూమ్ అంటే ఇంత దరిద్రంగా ఉంటుందా? అసలు వాడి రూమ్, ఆ హాలు, ఆ కిచెన్ ఎంత చండాలంగా ఉన్నాయో. ఈ రోజు ఇల్లు మొత్తం క్లీన్ చేయండి. తొందరగా రండి, అన్ని పనులు చూసుకోలేక చస్తున్నాను. అమ్మో, దీనికి కానీ ఈరోజు దొరికాననుకో నా పని అవుట్. ఫసక్కే. ముందు ఆ ఫ్లోర్ క్లీన్ చేయ, తర్వాత అక్కడ, తర్వాత సోఫా, తర్వాత పైన బూజు కూడా దులుపు. ఏంటి రెడీ అయ్యారు? ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చింది, వెళ్ళాలి. ఈరోజు సండేగా, సండే ఆఫీస్ ఏంటి? దుబాయ్ నుంచి క్లయింట్స్ వస్తున్నారు, 5 కోట్ల ప్రాజెక్ట్ అంట. అయితే దుబాయ్ ఫ్రైడే అక్కడ హాలిడే, ఇక్కడ వర్కింగ్ డే. సో సండే వర్క్ చేయాలి. తేడా ఉంది. అదే ఏమో వర్క్ ఉంటుందేమో. వదిన మాకు కూడా కాలేజీ. ఏంటి మీ కాలేజీ కూడా దుబాయ్ సైడే రన్ చేస్తుంది? మన అగ్రిమెంట్ గుర్తుందిగా, వెళ్ళి పని చేయపా. నాటకాలు. ముందు పని చూడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ వచ్చేసినట్టుగా మీ అందరికీ తెలుసు, రీసెంట్గా 1 మంత్ క్రితమే నాకు పెళ్ళయిందని. అందుకే మిమ్మల్ని అందరినీ కలవలేకపోయాను. వాళ్ళది కొంచెం ట్రెడిషనల్ గల ఫ్యామిలీ, మీ అందరినీ ఇన్వైట్ చేయలేదు, సారీ ఏమనుకోకండి. అండ్ ఒకరి ఇద్దరిని కాకుండా అందరినీ ఒకేసారి మీటింగ్ పిలిచాను. మీటింగ్ స్టార్ట్ చేద్దామా?
ఇన్నాళ్ళు మేమిద్దరమే ఉన్నాం కాబట్టి నీ అరాచకాలన్నీ సాగాయి. కానీ ఇప్పుడు అలా కాదు, లెక్కలన్నీ మారాయి. మా వదిన వచ్చింది, ఇంక నేను చంపక తప్పదు. గెట్ రెడీ. ఎక్కడిది? పని మనిషా? ఎందుకే? మా ఇంట్లో ఆల్రెడీ జీతం లేని పనివాడు ఒకడు ఉన్నాడుగా, అదే మా ఆయన తమ్ముడు. ఎక్కడిది? ఎక్కడుంది? దొరికావే, నేను చంపేస్తా. ఉసే అమ్మా, వాడు ఏదో చేసినట్టున్నాడే వంటింట్లో. నేను మళ్ళీ చేస్తా, బాయ్. అమ్మో, ఏం చేశాడో ఏంటో. అసలు నువ్వు ఏ పని సక్రమంగా చేయవా? ముందా బట్టల్ని. ఇక్కడ చూడువు. వస్తున్నా. ఈ అమ్మాయి బలుందే. ఇదేంటి ఇలా ఉంది? ఏంటి ఇది? అది పెళ్లిళ్ళలో పన్నీర్ చల్లుతారు కదా, పన్నీర్. అది పన్నీరా? కావాలంటే స్మెల్ చూడు, యాపిల్ ఫ్లేవర్ వస్తుంది. అవును, స్మెల్ కూడా వస్తుంది. మరి ఇదేంటి? పైప్, వాటర్ పట్టుకోవడానికి. వాటర్ పట్టుకోవడానికా? సరేపా, వెళ్ళి నీ బెడ్రూమ్ క్లీన్ చేయి. తీ. ఏమైంది? ఏయ్, ఎవడు అక్కడ? ఎవడు? ఏంటి అలా వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ లేడు. అమ్మో, వెంటనే తీసేయాలి. కిచెన్లో లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మో, ఈ వచ్చే లోపల తీసేయాలి. లోపలే ఉన్నాడా? సౌండ్ వస్తుంది. ఏంటది? బుక్స్. అబ్బా, పెద్ద చదివే మొహం. మరి అయినా దాన్నేంటి అంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నావు? దాంట్లో ఏమని చూపించు. అంటే రే, మళ్ళీ ఎవరు రాది? ఏంటి మళ్ళీ వెళ్ళిపోయాడు? బ్యాగ్లో ఏదో ఉంది. ఏంటి? ఏం లేదు. ఫస్ట్ ఆ బ్యాగ్ ఇవ్వు. బ్యాగ్ ఏదో దాస్తున్నాడు. ఉండి చెప్తా. నాకు దొరకాలి. బుక్కు ఇంకా ఏం లేదేంటి? ఇక్కడ కూడా ఏం లేదే. ఏమైంది వదినా? పట్టుకో. అప్పా, ఇప్పుడు పడేయచ్చు. పని చేసి బాగా కలిసిపోయాం వదినా. ఇంకా డైరెక్ట్ లంచేగా. అసలే పొద్దున టిఫిన్ కూడా చేయలేదు. బాగా ఆకలి అయిపోతుంది. ఇదిగో. ఇదేంటి? ఇవన్నీ సర్దు. సర్దాలా? కందిపప్ప. ఇదేనా? గూగుల్ మమ్మీని అడుగుదాం. గూగుల్ మమ్మీ, వాట్ ఈజ్ కందిపప్పు? ఇదేంటి 3 రకాలు వచ్చాయి? సర్లే, ఏదో ఒకటి వేద్దాం. వంట చేసేటప్పుడు ఆమె చూసుకుంటది. నువ్వింకా చావలేదే? అన్ని పడిపోయాయే.
నీకు ఏ పని సరిగా చేయడం రాదా? నా ప్రాణం తీస్తున్నావు. మర్యాదగా ఇవన్నీ ఏరి ఏ జాడిలో ఆ పప్పు సర్దు, లేకపోతే నీకు భోజనం కూడా పెట్టను. ఇంకొకటి సర్దాలా? దీంట్లో పొద్దున్న నుంచి అన్ని పనులు చేపించి కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. నేనేమంత రాక్షసునేం కాదులే. ఆ, అక్కడ మా అమ్మగారు పంపించిన చెగోడీలు ఉన్నాయి, అవి తీసుకొని తిను. ఆ? 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 అరే ఇదేదో బలుందే. ఆ? 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 ఉమ్. ఆ? ఆ? పొరపాటున కొరికింటే ఏయ్, ఏంటి ఇంకా తినలేదు? బాగా గట్టిగా ఉన్నాయి వదినా. గట్టిగా ఉన్నాయా? లేదే, మా అమ్మ జున్నులా మెత్తగా చేస్తుంది. వామ్మో, అవి పర్లా ఐరన్ క్రషర్లా, వీళ్ళది ఐరన్ మ్యాన్ ఫ్యామిలీలా ఉంది. ఈ అర్జెంటుగా బయటపడాల్సిందే. ఓయమ్మో. సన్నీ, భోజనం రెడీ, తిందురా. ఆ? అవును, పొద్దున్నుంచి బాగా కష్టపడి అలసిపోయాం కదా, డైరెక్ట్గా భోజనం తింటే ఏం బాగుంటుంది? ఓ బీరేసి తింటే అద్భుతంగా ఉంటుంది. వదినా, రేపు ఎగ్జామ్కి చదువుకోవాల్సింది చాలా ఉంది, నేను చదువుకొని తింటాను, ఓకేనా? పొద్దున పప్పులు కొంచెం జోబులో వేసుకున్నాం కూడా సరిపోయింది. బాగా కష్టపడి మిట్ట మధ్యాహ్నం చల్లటి బీరేస్తే ఆహా. చిల్లీ చికెన్, చికెన్ 65 ఇలాంటి స్టఫ్ తినే నీది ఏం బతుకు అయిపోయిందిరా. పర్లేదే, ఇవి కూడా క్రంచీగానే ఉంది. హలో, హూజ్ ఆన్ ద లైన్? మీ అన్నయ్య పెళ్ళా ఈజ్ ఆన్ ద లైన్. వదినా, తాగడం అయిపోయిందిగా, ఆ బాటిల్ తీసుకుని బయటికి రా. ఏం బాటిల్ వదినా? బీర్ బాటిల్ నాన్న. బీరా అంటే ఏంటి వదినా? నువ్వు ఇలాంటి ఏదో పని చేస్తావని తెలిసే మీ అన్నయ్య చెప్పి నీ రూమ్ లో సీసీ కెమెరా పెట్టించా. సీసీ కెమెరా? ఎప్పుడు చదువుకున్నోడివి, ఇందాక నుంచి ఆకలాకలన్నోడివి, అన్నం తినకుండా చదువుకుంటానని చెప్పి సడన్ గా వెళ్ళి డోర్ వేసుకున్నప్పుడే నా డౌట్ వచ్చిందిరా. మా ఆయన కష్టపడి లక్షలు ఫీజులు పోసి నువ్వేదో చదువుకుంటావని కాలేజీ పంపిస్తుంటే ఇలాంటి పనులారా చేసేది? సర్లే ఉండు, సీరియల్ వస్తుంది. నేను చెప్పినా కదా నేనే కొట్టాలని. నువ్వు రోజు తాగేది బీర్ కాదురా. బీర్ కాదా? కొంప తీసి కల్తీయా? మా ఆయన రక్తం రా, మా ఆయన రక్తం. ఉండు, మా ఆయన రాని నీ పని చెప్తా. అప్పుడే స్టార్ట్ అయిపోయిందా? అన్నట్టు వదినా, లాస్ట్ కు ముందు ఎపిసోడ్ నేను చూడలేదు, ఇంతకు అమ్మాయి వచ్చేసిందా? ఎక్కడా? ఆ రాక్షసి వాళ్ళ అబ్బా రాని వాళ్ళగా, దొంగ మొహంది, అది చచ్చిపోయినా బాగుంది. సేమ్ ఫీలింగ్ వదినా. ఎక్కడ ఇల్లు? రే రే రే, ఎక్కువ తాగకరా,
నీ భార్య మంచినీళ్ళు తాగినా బీర్ తాగినట్టు అనిపిస్తుంది. ఏవండి ఆ, ఆహా. ఏవండి ఆ. వచ్చేసారా? ఆ. అసలు ఏం జరిగిందంటే మ్మ్. మీరేంటి అలా ఉన్నారు? ఆఫీస్లో చిన్న గొడవ. గొడవ మ్మ్. ఎవరితో? ఆ, జానీ వాకర్ అని పెద్ద తోపు క్యాండిడేట్ ఉన్నాడులే. వాడితో గొడవ ఏంటండి? ఆ, అంటే వాడికి అన్నీ కల్తీ చేయడం అలవాటు. నాకు రా తాగడం అంటే ఇష్టం. అబ్బా రానా? ఆ, రా తాగడం ఏంటి? ఆ, అదే ప్యూర్ గా ఉండాలన్నమాట ప్రాజెక్ట్ అంతా జెన్యూన్ గా. ఆ, ఆ, ఇంతకీ ఏంటి ప్రాబ్లం, ఏమైంది? ఏంటా మీ తమ్ముడు ఏం చేశాడో తెలుసా? బెడ్రూమ్ లో కూర్చొని బీర్ తాగుతున్నాడండి. అసలు ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారు? వాళ్ళు వద్దున వచ్చాక వీటికని పాడాలి వాటి నేర్పించింది అంటారా లేదా? అసలు మన ఇంటి పరమే అయిపోతుందండి. అనండి వాడిని ఏదో చేయండి మరి. ఏరా ఇదిగో నువ్వు తాగొచ్చావన్న విషయం నాకు అర్థమైంది. ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఓ, అర్థమైపోయిందా? మరేమనుకున్నావు? ఎక్స్ప్రెషన్ మార్చి మీ వదిన చూస్తుంది. ఓ, మీ వదినుంది అలానే చూస్తుంది. కాసేపు తిడతాను, ఏమనుకోకు. మరి నాకేంటి? నేను తాగాక మిగిలిపోయిన జానీ వాకర్ ఆఫ్ ఉంది, అది నీకే. డీలోకే. అలా సైలెంట్ గా మొహాలు చూసుకుంటారే వాడిని ఏదైనా తిట్టండి. రే, ఏం చేస్తున్నావురా? ఎలాంటి పనులు చేస్తున్నావురా? వదినరా? వదినంటే ఎవరు? అమ్మ తర్వాత అమ్మ లాంటిది. అలాంటి అమ్మ ముందే నువ్వు ఇలాంటి పని చేస్తావురా? నీకు ఇది కాదురా శిక్ష. కాలు పట్టుకోరా, పట్టుకోరా. ఇంకెప్పుడు కాలు పట్టుకో. మీ వదినకి ఇంకెప్పుడు తాగను, కాలు పట్టుకోరా. పట్టుకో, చెప్పు. కాలు మొక్కురా, మొక్కు. నేను ఇంకెప్పుడు ఇంతకీ మీరెంత తాగారు? ఓవర్ యాక్టింగ్ బానే చేసామే. ఎలా దొరికేసావు? నా కాళ్ళు అనుకుని కుర్చీ కాళ్ళు పట్టించారు, దొరకరా మరి? నన్ను క్షమించొదినా. అవునా? ఎంత? 16,000? ఇంకా ఉన్నాయి అలాంటి మోడల్స్? సర్లే మా ఆయన అడుగుతాను కొనిస్తాడో లేదో. సరే మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. ఏవండి ఏంటి? ఈ పిచ్చోడగుడు ఎప్పుడు చిరాగ్గా ఉంటాడు. ఏదో అన్నా? ఏం లేదు, అది నేను ఎలా ఉంటాను? ఉంటావు లేదు యావరేజ్ గా. ఏంటి? అందంగానే ఉంటావులే. మరి ఇంత అందంగా ఉంటాను కదా, నేను పట్టు చీర కట్టుకుంటే ఎలా ఉంటాను? ఎలా ఉంటావు? ఇలానే ఉంటావు. ఇది సిల్క్ చీర, అది పట్టు చీర, రెండింటికి తేడా లేదా? ఉందిలే. అయితే ఏంటి? మొన్నే మా ఫ్రెండ్ పట్టు చీర కొనిందంట. ఇంత అంచు పట్టు జస్ట్ 25,000 అంటండి. 25,000? 25,000 అంటారేంటి? మీకు వచ్చే 3 లక్షల శాలరీలో ముస్టర్ ఎంత? ముష్ట్యా. ఈ బ్లేజర్ చూడు ఎలా ఉందో. భలే ఉందండి, కలర్ బాగుంది, డిజైన్ బాగుంది. ఎవరికి? నాకే. 5,000? ఇప్పుడు 5,000 పెట్టి బ్లేజర్ కొనాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్ లో మీటింగ్లు ఉంటే వేసుకెళ్ళాలి కదా. మొన్న పెళ్లిలో వేసుకుందిగా, అది అందరూ చూసేస్తారు కదా. ఆ హడావిలో ఎవరు గుర్తుంటుంది? మళ్ళీ వేసుకున్నా ఎవ్వరు గుర్తుపట్టరు. అసలు ఆ కలర్ బాగాలేదు, డిజైన్ బాగలేదు, దానికి 5,000? అసలు డబ్బులంటే వాల్యూ లేదండి. డబ్బులేమో చెట్లకు కాస్తున్నాయా? ఇలా వేస్ట్ ఖర్చులు చేసుకుంటూ ఇంట్లో మీ తమ్ముడికి ఫ్రీగా భోజనం పెట్టుకుంటూ వెళ్తే చివరికి మనకి ఏమీ మిగలదు. 5,000 పెట్టి బ్లేజర్ కొంటేనే నువ్వు ఇలా అన్నావంటే 25,000 పెట్టి చీర కొంటానంటే నేనేమనాలి? అయినా మీరు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. మేము ఎప్పుడో నెలకు ఒకసారి కొంటుంటాం. అయినా మీ భార్య పట్టు చీర కట్టుకొని అందంగా రెడీ అయితే మీకేగా గౌరవం. హలో, వేసిన బిస్కెట్లు చాలు. ఇక్కడ నాకు చాలా పని ఉంది, చాలా చిరాగ్గా ఉన్నా. నీకు చీరలే కావాలనుకుంటే ఎదురుగా బామ్మగారు చీరల వ్యాపారం చేస్తారు. ఎన్ని చీరలు కావాలంటే చీరలు కనుకో, కంతుల కింద కట్టి పడేస్తా. ఎలా యావండి ఎక్కడి నుంచే? అబ్బా ఈ పిచ్చోడు మాడు ఇంకా. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, మీ బాబుకి పిచ్చి, మీ అక్కకి పిచ్చి, మీ అమ్మకి పిచ్చి, వీడికి పిచ్చి. ఈ వర్క్ ఇచ్చే వీడికి పిచ్చి, నాకు పిచ్చి, నాకు పిచ్చకపోతుంది. అడవిలో నా ఏకాంత వేళ సింహం నిద్రించు. ఎవరు చూడలేదు కదా. ఈవెంట్ ఇంత డల్గా ఉంది. కొంపతీసి మన వాళ్ళేనా?
మనమేం చేయలేదు కదా. పలకరిద్దామా? మనకెందుకులే వదినా. ఏమైంది వదినా అంత డల్గా ఉన్నావు? అదా చీర అడిగావన్నమాట. ఇంతకు చీర ఎంత? 25,000. నిజం చెప్పు. నిజంగానే 25,000. నమ్మబుద్ధి కావట్లే. సరే 20,000. ఇంకా నమ్మబుద్ధి కావట్లే. సరే 16,000 ఫైనల్. సరే అమ్మా, నా సర్వీస్లో నేనే ఇంత పెద్ద స్కామ్ చేయలేదు. అంటే 16,000 చీరని 25,000 చెప్పి 9,000 నొక్కేద్దామనే. అయినా ఏ లాభం? మీ అన్న ఇస్తేగా. నేను ఇప్పిస్తా. నిజంగానా? నాకేంటి? నాకేంటండి? అదే నాకేంటంట. సరే 1,000 రూపీస్ ఇస్తా. అవేం కాదమ్మా, 20కి సెట్ చేస్తా. 4 నాకు 16 నీకు. సరేలే ఏదో వచ్చి 1 మినిట్. ఏంటన్నయ్యా వర్కా? అవునరా, బాగా ఎక్కువ ఉన్నట్టుందే. నన్ను హెల్ప్ చేయమంటావు పోనీ? ఇది ఎక్కడో చూసినట్టుందే అమ్మా. ముందు బీటెక్ సబ్జెక్టులు పాసు, తర్వాత హెల్ప్ చేస్తూలే కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. అదేం లేదన్నయ్యా, ఇందాక వదిన ఏదో చీర అడిగింది కదా, 25,000 ఏం అక్కర్లేదు, 20,000కి తగ్గొట్టేశా. అదేదో ఇచ్చేయచ్చు కదా పాపం. పాపం. అవునన్నయ్యా, ఇందాకేమనిందో తెలుసా? నీకన్నా ముందు మంచి సంబంధం వచ్చిందంట. అది అనవసరంగా వదులుకొని నిన్ను పెళ్లి చేసుకునిందంట. అసలు అది తన కర్మంట. ఈ మచ్చ నీకెందుకన్నయ్యా, అదేదో ఇచ్చేయి పాపం. మచ్చ రే, నీకు కథ చెప్తాను రా. కైలాసంలో శివుడు నంది మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. పార్వతీదేవి కోపంగా వచ్చి తన భర్తతో, నా బతుకులే ఉంది శ్మశానం, పావులు, బూడి తప్ప అక్కడ పాల సముద్రంలో మా వదిన ఆనందంగా తన భర్తతో ఉంది, అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, తన కర్మ ఇంతే అని చెప్పి బాధపడుతూ ఉంటుందిరా. కానీ అక్కడ పాల సముద్రం లక్ష్మీదేవి మాత్రం విష్ణుమూర్తితో, నువ్వు ఎప్పుడు ఇంటి పట్టున ఉండవు, అవతారాలు మారుస్తూ భూమి చుట్టూ తిరుగుతుంటావు, కానీ పార్వతీదేవి శ్మశానంలో ఉన్న తన భర్తతో ఆనందంగా ఉంది, అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, నా కర్మ ఇంతే అని చెప్పి బాధపడుతూ ఉంటుందిరా. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏమో అనుకున్నా కానీ నువ్వు పురాణాల్లో బాగా స్ట్రాంగ్ అన్నయ్యా. రేయ్, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, నా కర్మ ఇంతే అని చెప్పే ఈ డైలాగులు దేవుడికే తప్పలేదురా, మానవుణ్ణి నాకెంత. ఇవన్నీ నేను పట్టించుకోను గానే నువ్వు ఇక్కడి నుంచి దొబ్బే. అది కాదన్నయ్య, ఒక 25. ఎలా ఎలా ఈయన కొట్టకపోయినా కొట్టినట్టే ఉంటది. అడిగావా? ఆడి కన్నంలో ఏం కలిపి పెట్టావు వదినా? పిచ్చి పిచ్చి కదలని చెప్తున్నాడు. అవునా? ఇంకా తగ్గలేదా పిచ్చి? ఆడెప్పుడు ఇంత పిచ్చికి ప్రవర్తించలేదే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఇద్దరం వెళ్ళి ఇంకోసారి గట్టిగా అడుగుదాం. సరే యాండి? అన్నయ్య! ఏంటి ఈసారి ఇద్దరు కలిసి వచ్చారా? 20,000. అవతలమండి, మేము హట్ అయ్యాం, ఇంట్లో నుంచి వాకౌట్ చేస్తున్నాం. వాకౌట్ కాకపోతే రన్అట్ అవ్వండి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దండి. దుబ్బడే. మీరు ఒక్కరే చావండి ఇంట్లో. ఈ లెక్క ఏంటి తేలటం లేదు. ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? సార్ చెప్పండి సార్. ఇప్పుడా సార్? తప్పకుండా వెళ్ళాలా సార్? ఓకే సార్. ఇప్పుడు వెళ్ళాలా? చా, పెళ్ళయ్యాక అడక్కడక్క ఒక ఫస్ట్ టైం ఒకటి అడిగింది. సర్లే ఇచ్చేద్దాం. అయినా నువ్వేంటో వదినా, స్పెషల్ స్టేటస్ అడిగి స్పెషల్ ప్యాకేజ్ తో సరిపెట్టుకున్నట్టు 25,000 చీర అడిగి పక్కన బామ్మ దగ్గర చీరలు చూస్తున్నావు. ఎక్కడా? మరి మీ అన్నయ్య 25,000 ఇస్తేగా. అయినా అక్కడ కూడా చీరలు బాగానే ఉన్నాయి, మీ అన్నయ్యని అడిగి తీసుకోవాలి. ఏరీనా? అవును, ఈయనేడి. ఒకసారి ఫోన్ చేయి. ఎక్కడికి వెళ్ళాడు? హలో, ఎక్కడున్నావు? ఇంట్లో లేవు. అర్జెంటుగా ఆఫీస్ పని మీద హెడ్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఊరు వెళ్తున్నా. అదేంటి అంత సడన్ గా? మా వర్క్స్ అన్ని ఇలానే వస్తుంటాయి కానీ సడన్ గా. ఇందాక 25,000 అడిగావు కదా, హాల్లో ఆ కబోర్డ్లో పెట్టో తీసుకో. ఎక్కడికి? అక్కడ డబ్బులు పెట్టాడంట్రా, తీసుకుందామని. నువ్వు మారవా? నువ్వు మారవా అంటున్నా. ఏమైంది? ఇంతసేపు తిట్టినోడు డబ్బులు ఎలా పెడతాడు? డబ్బులు అక్కడ పెట్టానన్నానో లేదో, కూడా అనుకున్నా వెళ్ళిపోయింది. మొగుడు మీద ఎంత ప్రేమో. మరి ఆ కబోర్డ్లో పెట్టా అంటున్నాడుగా.
మా అన్నగాడు ఇంతే. ఒకసారి నేను ఇలానే డబ్బులు అడిగితే లేవన్నాడు, కానీ నెక్స్ట్ డే కాల్ చేసి హాల్లో కబోర్డ్లో పెట్టానన్నాడు. సరే అక్కడికి వెళ్ళి చూస్తే డబ్బులు లేవు. అరే ఏంట్రా ఇదంటే, అరే మర్చిపోయానరా బెడ్రూమ్లో పెట్టానన్నాడు. సరే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ లేవు. ఇలానే మొత్తం నన్ను తిప్పి తిప్పి ఆ రోజు ఇల్లంతా సర్దించి చివరికి తూచ్ ఏప్రిల్ ఫూల్ అన్నాడు. సేమ్ అదే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాడు. అంతే అంటావా? అంత కాకుండా ఇంకెంత, వాడు చెప్పింది చేస్తే 25,000 కాదు కదా 25 రూపాయలు కూడా దొరకవు. సరే మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఎదురింటి బామ్మగారికి ఫోన్ చేసి చెప్పాను, కనీసం 3 చీరలనే కొనుక్కోవచ్చు. మంచి ఐడియా. హలో హలో, తీసుకున్నావు డబ్బులు? ఏం తీసుకునేది? నాకు తెలిసి అక్కడ డబ్బులు ఉండవు. మీరు నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటున్నారు కదా, అదేం అక్కర్లేదు. ఎదురింటి బామ్మగారికి ఫోన్ చేసి చెప్పండి చాలు, ఆవిడ దగ్గర చీరలు తీసుకుంటా. వసే పట్టు చీరలు కొనుక్కోమంటే మళ్ళీ ఆ చీరలు కొంటానంటే నిజంగా డబ్బులు పెట్టానే, వెళ్ళి చూసుకో. సన్నీ నిజంగానే పెట్టాడంట. సన్నీ ఎల్లాక డబ్బులు లేవని ప్రూవ్ చేయనా? వద్దులే, ఏం పర్లేదు, జస్ట్ ఒకసారి ఫూల్ అవుతావు అంతేగా. వద్దులే, కూర్చో. మీకు ఒకసారి చెప్తే అర్థం కదా, నేనేం మోసపోను. ముందు ఆ బామ్మగారు ఫోన్ చేసి చెప్పండి చాలు. ఓకే. వసే ఆ ఏదో మాట్లాంటావు నువ్వు, నిజంగా డబ్బులు ఉన్నాయా లేవో ఒకసారి వెళ్ళి చూడొచ్చు కదా. ఆడెవడు? మీ అన్నయ్య. మరి ఏదో ఒక అన్నయ్య ఏమవుతాడు? పెద్ద అవుతాడు. అయినా ఏంటోదినా, నువ్వేదో పెద్ద ఇంటెలిజెంట్ అనుకుంటే ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యావా? అయినా మీ తమ్ముడు పెద్ద నేనే నమ్మట్లేదు. మీ గురించి నాకు బాగా తెలుసు, అక్కడ నిజంగానే డబ్బులు ఉండవు. ఒకసారి వెళ్ళి చూస్తా కదా తెలిసేది. ఇంత తింగరు దానివేందే నువ్వు, నాకు అర్థం కాదు. నువ్వు నమ్మవు కదా. సన్నీ వద్దు. మరి నువ్వు నమ్మట్లేదు కదా, ఒకసారి చూస్తే అయిపోతుందిగా. వద్దు, నన్ను ఎవరు ఫూల్ చేయలేరు. నువ్వు వచ్చేయ్. అద్ది మా వదిన అంటే. హలో, అక్కడ డబ్బులుండవు, నాకు బామ్మగారి చీరలే కావాలి. ఎందుకే అంత పంతం మీకు? ఒకసారి వెళ్ళి చూడొచ్చు కదా. పంతం కాదు, ఈగో. కర్మ. వసే నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నాతో ఈగ ఏంటా మీకు? చూసావా వదినా, ఆయన ఇల్లు అంట, ఆయన ఫుడ్ అంట, ఎంత ఈగో చూడు. మీ ఇంట్లో ఉంటూ మీ ఫుడ్ తింటున్నప్పుడు ఇగో కూడా మీ మీద చూపించాలిగా. దరిద్రానికి దత్తపుత్రులే మీరు. ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా మీరు తీసుకోరు. అక్కడ డబ్బులు ఉన్నాయని నమ్మరు. ఒకవేళ నిజంగా ఉన్నాయన్నా తీసుకోరు. తీసుకోం. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఏం కావాలి? ఎదురింటి బామ్మగారి దగ్గర 3 చీరలు. 10,000 మిగిలేగా, 3 కాపుతా 4 తీసుకో. ఫోన్ చేసి చెప్తాను, వెళ్ళి సావండి. చూసావా వదినా, 3 కాదు 4 చీరలు తెప్పిస్తాను. అవును సన్నీ, నువ్వు లేకపోతే ఈ చీరలు కూడా వచ్చేవి కాదు. థ్యాంక్ యూ. మనకేముంది వదినా. సరే, కిచెన్ లో అంట్లు చాలా ఉన్నాయి, ఇల్లు కడిగేసి. అబ్బా ఎంత పెద్దిల్లో. అందరూ పడుకున్నట్టున్నారు. దీన్ని కనుక దోచేస్తే మినిమం 3 నెలలు కూర్చుని తినొచ్చు. ఎవరు వస్తున్నట్టున్నారు. పడుకొని ఉందా? అమ్మా, నిజంగానే పెట్టుంటాడా? ఒకసారి చూస్తే పోలే. అమ్మో, లేసినట్టుంది. హాయ్. ఎవరు నువ్వు? దొంగని. దొంగవా? నేను ఇంకా మా వదిన వాళ్ళ బంధువులేమో అనుకున్నా. ఎవరు లేరు కదా. ఆయన నువ్వేంటి ఇక్కడ? అదేం లేదు, మా అన్నయ్య ఊరికి వెళ్తా అక్కడ 25,000 పెట్టెళ్ళాడు. అది మా వదినకి తెలియకుండా ఒక్కేద్దాం అనుకుంటున్నా. అయితే నువ్వు దొంగవే. అక్కడ మీ వదిన వచ్చినట్టుంది. వచ్చా, ఇప్పుడు ఎలా? అయితే నేను హెల్ప్ చేస్తా. మరి నాకేంటి? అవునా? మా వదిన పుట్టింటి నుంచి వస్తా పట్టు చీరలు నగలు తెచ్చింది. అవి ఎక్కడున్నాయి నీకు చెప్తా. అయితే ఓకే డన్. ఏం చేస్తావు ఇప్పుడు? నీళ్ళు తాగడం అవసరమా? వచ్చారు. తాక్కుంది. థ్యాంక్ యూ. మీ వదిన చీరలు నగలు ఎక్కడున్నాయి? ఓ అవే, ఆ బెడ్రూమ్ లో అల్మార్లో ఉన్నాయి. దాని కీస్ వచ్చి. అక్కర్లేదు,
నేను చూసుకుంటా. అబ్బో మంచి ప్రొఫెషనల్ దొంగలా ఉన్నాడే. ఎవరు వచ్చుంటారు? వీడా? ఇక్కడ ఉంది. అమ్మో వీడు దొబ్బేస్తున్నాడు. ఎలా ఇప్పుడు? చెప్తా వీడి పని. ఇక్కడే ఇక్కడ దొంగ ఉండాలి. దొంగ 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 అమ్మ దొంగ చచ్చాడా చేతిలో ఈ రోజు మైలు దొరికిందా నీకు? వేద సచ్చినోడా చంపేస్తా నాకు నీ సంగతి ఇలా కాదు. అయిపోయావు నా చేతిలో. ఇంత గయ్యాల్లా ఉంది. చచ్చిపో చచ్చిపో వేదవా. అబ్బా వదినా నేను సన్నీ నువ్వా? నేను ఇంకా దొంగ అనుకొని కొట్టాను. దొంగోడైతే మాత్రం అంత గట్టి కొట్టాలనా? మరి దొంగను గట్టిగానే కొట్టేది. ఇదే మంచి ఛాన్స్. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది దాహం వేసి వాటర్ కోసం వచ్చాను. వాటర్ కబోర్డ్ లో ఉంటాయా? ఆ, 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 ఇది కబోర్డా? అరే నాకు చీకట్లో కనిపించలేదే. అయినా నువ్వెందుకు వచ్చావు? నీకు దాహం వేసి వాటర్ కోసం కబోర్డ్ లో వెతుకుంటున్నట్టు కళ వచ్చింది. అవి ఎక్కడున్నాయో చూపిద్దామని వచ్చాను. దా వాటర్ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి. రా రా ఇదిగో వాటర్ తాగు. వాటర్. తాగావా? సరే వెళ్ళి పడుకో. ఇంకా నువ్వు వెళ్ళొదినా? నేను వెళ్తా, నువ్వు వెళ్ళు. పర్లేదు నువ్వు వెళ్ళు. సరే వెళ్ళు. ఇద్దరం వెళ్దాం. సరే సరే వెళ్ళి పడుకుంటా. ఇందాక గుడ్ నైట్ సరిగ్గా చెప్పలేదు. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్. వెళ్ళు. గుడ్ మార్నింగ్ రేపటికి. ఓ నీకు కూడా గుడ్ మార్నింగ్. బాయ్. వెళ్ళేటట్లేదేమే. వీడు కూడా కబోర్డ్ దగ్గరకు వచ్చాడంటే ఖచ్చితంగా అక్కడ డబ్బులుంటాయి. అవును, అక్కడ నిజంగానే డబ్బులున్నాయి. దొంగని. దొంగవా? నేను ఇంకా మా ఆయన రిలేటివ్ ఏమో అనుకున్నా. అయినా నీకులా తెలుసు అక్కడ డబ్బులున్నాయని? ఇందాక సోఫా పక్కన కూర్చున్నప్పుడు మీ మరిదే చెప్పాడు. దొంగ సచ్చినోడు. నాకు ఇవ్వకుండా అన్ని తీసుకుందాం అనుకున్నాడా? పోనీ నీకు హెల్ప్ చేయమంటావా? నిజంగానా? మరి నాకేంటి? నీకేంటా? వాడు రూమ్ లో వాళ్ళ అమ్మగారు ఇచ్చిన విలువైన వస్తువులు వాడు కబోర్డ్లో దాచుకున్నాడు. అవి నువ్వు తీసేసుకో. అయితే ఓకే, నేను వెళ్ళి సన్నీ మాటలు పెట్టిస్తాను, నువ్వు వెళ్ళి డబ్బులు తీసేసుకో. సరే 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 వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళు వెళ్ళు. అమ్మయ్య. ఇప్పుడు ఏం చేద్దాం? హాయ్ బ్రో. హే హాయ్ బ్రో. మీ వదినవే బాగున్నాయా? అవునా? ఆవిడికన్నా నీకే బాగున్నాయి బ్రో. బ్రో ఇంతకీ డబ్బులు తీసుకున్నావా? ఎక్కడ బ్రో? చూసావుగా కుళ్ళ పొడిచేసింది. ఏం పర్లేదు బ్రో, ఇంత ముందే మీ వదినకి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చా, తను పడుకుంది. నువ్వు వెళ్ళి డబ్బులు తీసేసుకో. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. బెస్ట్ బెస్ట్ బెస్ట్. అమ్మయ్యా, ఇప్పుడు ఇక్కడ మొత్తం క్లీన్ చేయొచ్చు. పడుకొని ఉంటుందా? ఎందుకని మంచిది. ఇలా వెళ్దాం. నువ్వు వచ్చావా? నువ్వు వచ్చావా? కానీ ఇక్కడ డబ్బులు లేవు. అంటే మీ నిజంగా డబ్బులు పెట్టలేదా? లేదు, పెట్టాడు. మరేది? ఇదిగో ఇక్కడున్నాయి. ఆ డబ్బులు ఎప్పుడు కొట్టేశావు? నీ బెడ్రూమ్ లో సామాన్లు దొబ్బేసే ముందు దొబ్బేసా. అవి నా నగల్లో ఉన్నాయి. నీలా కాదు, నీవే. అవి ఎప్పుడు కొట్టేశావు? ఇక్కడ డబ్బులు దొబ్బేసే ముందు దొబ్బేసా. అయినప్పుడు నీతో మాట్లాడు కదా. అవునా? మరి అప్పుడు నేను చూడలేదా? ఎలా చూస్తావు? ఆ 25,000 కనబడంగానే నీ కళ్ళు మూసుకుపోయాయి.
మర్యాదగా నువ్వు తీసుకున్న నగలు ఆ కబోర్డ్ లో సామాన్లు, ఇక్కడ ఉన్న డబ్బులు ఇక్కడ పెట్టేసాడు. లేకపోతే ఆ, లేకుంటే ఏం చేస్తారు? మా ఆయన చెప్తా, మా అన్నకి చెప్తా, పోలీసులకు చెప్తాం. నేను చెప్తా. ఏమని? నువ్వు మీ మరిది కబోర్డ్లో ఉన్న సామాన్లు కొట్టేయమన్నావని. హే బ్రో, యా బ్రో. నువ్వు మీ వదిన నగలు కొట్టేయమన్నావని. అసలు మీ ఇద్దరు కలిసి మీ ఇంట్లో వాళ్ళ డబ్బులే కొట్టేద్దాం అనుకున్నారని. ఇలా నేను కంప్లైంట్ చేస్తా, పోలీసులకు కాదు మీ అన్నకి. మరిప్పుడు వెళ్ళొచ్చా? క్యాబ్ బుక్ చేయమంటావా? హే వదిలే, పార్కింగ్ లో చాలా బైక్స్ ఉన్నాయి కదా, ఏదో తీసుకెళ్ళిపోతా. అండ్ వన్ మోర్ థింగ్, ఫైనల్లీ నీతి ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం. ఆ డబ్బులు ఎవరి కమిషన్ వారు తీసుకొని ఉంటే ఆ డబ్బులు మిగిలేవి, నీ నగలు మిగిలేవి, నీ కబోర్డ్లో ఉన్న సామాను మిగిలేవి. చివరగా దొంగనైన నాతో ఈ నీతి వాక్యాలు చెప్పించినందుకు ధన్యవాదాలు.